నీ మనసుకు తోచినట్టు నడుస్తున్నావు కదా కుమారుడా, నడువురా, నడు. నీ మనసుకు తోచినట్టు నడుచుకుంటున్నావు కా కుమారి. ఒకప్పుడు నా సన్నిధిని నా మాట కొరకు కనిపెట్టావు, ఏది చేసినా నన్ను అడిగి చేసావు. ఇప్పుడు నీకు జనాల లాజిక్లు బాగా సింక్ అవుతున్నాయి. జనాల మాటలు, జనాల సలహాలు నీ బుర్రకు దోచినట్టు నువ్వు అడుగులేస్తున్నావు. నీ మనసుకు దోచినట్టు నడుచుకోపో. నా మాటతో నీకెందుకు? నా మాటకి నీవు విలువిస్తావా, విధేయత చూపుతావా, గౌరవిస్తావా? ఆ మాట కోసం కనిపెట్టుకునే ఆశ నీకుందా? దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు కన్న తండ్రిలాగా, తల్లిలాగా వ్యవహరిస్తాడని చెప్పాను నేను. అమ్మైనా నానైనా అంతే. ప్రతిదానికి నాన్న ఏం చేద్దామని అడిగితే నాన్న చెప్తాడు. నాన్న 100 మాటలు చేతి వీడు ఒకటి చేసి 99 చేయలేదనుకో, నాన్నకి ఎట్లా ఉంటుంది? సమాధానం చెప్పకపోగా, అడిగిన దానికి సలహా ఇవ్వకపోగా, అరే ఎందుకురా నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతావు, నువ్వు వింటావా సస్తావా? నువ్వు వినిసచ్చే టైపు కాదు కదరా, నువ్వు బిల్డప్ ఇవ్వటమే పెద్ద ఏదో విధేయుడైన కుమారుడిలాగా. తండ్రి ఏం చేయమంటావు? ఏం వింటావురా నువ్వు? ఏది ఫాలో అవుతావు నువ్వు?